బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇంటర్నేషనల్ టీ20 వరల్డ్ కప్ ని సాధించిన తర్వాత మహామహులందరూ ఒక్కొక్కరుగా పొట్టి క్రికెట్ వీడ్కోలు పలుకుతున్నారు. టీ20 ఫార్మాట్ నుంచి ఇంటర్నేషనల్ టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు. ఇప్పుడు రవీంద్ర జడేజా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీ20లకు గుడ్ బై చెప్పేశాడు రవీంద్ర జడేజా. అవకాశం వచ్చిన ప్రతిసారి న్యాయం చేశానంటూ కూడా ఒక భావోద్వేగమైన సోషల్ మీడియాలో పోస్ట్ రాసుకొచ్చాడు రవీంద్ర జడేజా. టీ20 వరల్డ్ కప్ గెలవాలి అన్న కల నెరవేరింది. 74 టీ20 మ్యాచ్లు ఆడాడు జడేజా. 41 ఇన్నింగ్స్లలో 515 రన్స్ సాధించాడు జడేజా. 54 వికెట్లు తీశాడు రవీంద్ర జడేజా. జడ్డు నిన్న టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు కోహ్లీ, రోహిత్. ఈరోజు రవీంద్ర జడేజా టీ20 ఫార్మాట్కు, ఇంటర్నేషనల్ టీ20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐ హ్యావ్ ఆల్వేస్ గివెన్ మై బెస్ట్ అంటూ కూడా రాసుకొచ్చాడు. ఒక్కసారి ఆ పోస్ట్ని చదివినిపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి ఆ పోస్ట్ని మీరు చూస్తున్నారు. విత్ ఏ హార్ట్ ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఐ బిడ్ ఫేర్వెల్ టు టీ20 ఇంటర్నేషనల్స్ లైక్ ఏ steadfast horse galloping with pride. I have always given my best for my country and I will continue to do so in other formats అంటూ కూడా చెప్పుకొచ్చాడు. Winning the T20 World Cup was a dream come true, a pinnacle of my T20 international career. Thank you for the memories, the cheers and the unwavering support అంటూ జై హింద్ అంటూ రవీంద్ర జడేజా ఒక సుదీర్ఘమైన భావోద్వేగమైన పోస్ట్ని రాసుకొచ్చాడని చెప్పుకోవాలి. జడేజా ముద్దుగా జడ్డు అని పిలుచుకుంటూ ఉంటారు. తనకు ఇన్ఫ్యాక్ట్ టీ20 ఇంటర్నేషనల్ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు రవీంద్ర జడేజా. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్గా, అలాగే ఆల్రౌండర్గా, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్గా చాలా కీలకమైన మ్యాచ్లలో కీలకమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కొన్ని సందర్భాల్లో అయితే మాత్రం ఒంటి చేత్తోనే మ్యాచ్ని గెలిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. బౌలింగ్లోకి వచ్చేటప్పటికీ వికెట్లో అంతగా తీయలేకపోయినా కూడా రన్స్ని కట్టడి చేయడంలో తనవంత కీలక పాత్ర పోషించాడు జడేజా. అటువంటి జడేజా ఇంటర్నేషనల్ పొట్టి క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. ఇంటర్నేషనల్ టీ20 ఫార్మాట్కి రిటైర్మెంట్ తీసుకున్నాడు జడేజా. విజువల్స్ మీరు చూస్తున్నారు. రవీంద్ర జడేజా రాసుకొచ్చిన సుదీర్ఘమైన పోస్ట్. ఒక్కసారి ఆ తర్వాత కమెంట్స్ చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ కూడా రిప్లై ఇచ్చాడు. తలపతి అంటూ కూడా రుతురాజ్ గైక్వాడ్ తను రిప్లై ఇచ్చాడు. దాంతోపాటు మరికొంతమంది కూడా ఇదే అంశానికి సంబంధించి ఎస్ హ్యాపీ ఫేర్వెల్ తలపతి అంటూ మరికొంతమంది. ఎస్ చెన్నై సూపర్ కింగ్స్కి ఆడినప్పుడు ఎటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడో చూసాం. ధోని, జడేజా. ఇన్ఫ్యాక్ట్ జడేజాతో ఉన్నప్పుడు కాంబినేషన్ మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. వికెట్ల మధ్య చాలా వేగంగా పరిగెడుతూ ఉంటాడు. జడ్డు దగ్గర బాల్ ఉందంటే కనుక బ్యాటర్ ఆగాల్సిందే, ఎందుకంటే అంత డైరెక్ట్ షూటింగ్ చేస్తూ ఉంటాడు. ఇన్ఫ్యాక్ట్ బాల్ త్రో చేశాడంటే ఇటు ఫీల్డర్ దగ్గర, ఇన్ఫ్యాక్ట్ బౌలర్ దగ్గర కావచ్చు, లేకపోతే వికెట్ కీపర్ దగ్గర కావచ్చు, వాళ్ళకి అంత పెద్ద శ్రమ ఉండదు. డైరెక్ట్గా వికెట్లకు తగిలే సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. ఫీల్డింగ్లోనూ అలాగే చురుగ్గా ఉంటాడు. అంతే చిరుతగా, అంటే చిరుత అనే మాట కనుక మాట్లాడగలిగితే ఇక్కడ ఒక చిరుత అనే చెప్పుకోవాలి. ఒక విరాట్ కోహ్లీ, ఒక జడేజా వీళ్ళు ఫీల్డింగ్లో ఉన్నారంటే కనుక అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఇన్ఫ్యాక్ట్ ఒకనొక సందర్భంలో యువరాజ్ గురించి మనం మాట్లాడుకునే వాళ్ళం. ఆ స్థాయిలో ఎగిరేవాడు, ఆ స్థాయిలో బంతులను పట్టేవాళ్ళు అంటూ కూడా. సో ఇప్పుడు జడేజా, కోహ్లీకి సంబంధించి మాట్లాడుకుంటే వీళ్ళు లేని లోటు మాత్రం క్లియర్ కట్గా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు టీ20 ఫార్మాట్లో. అయితే కొత్త రక్తానికి, యువతరానికి ఇన్ఫ్యాక్ట్ యువతరానికి ఇక ఛాన్స్ ఇవ్వాలి అంటూ నిన్న కోహ్లీ చెప్పుకొచ్చిన సందర్భాన్ని మనం చూసాం. అయితే వీళ్ళ నిష్క్రమణ మాత్రం కాస్త పెయిన్ఫుల్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే సగటు క్రికెట్ అభిమానికి మనసును కలిచివేస్తుందనే చెప్పుకోవాలి. కానీ తప్పదు, ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు రిటైర్మెంట్ ప్రకటించాల్సింది. సో ఇప్పుడు ఈ వంతు రవీంద్ర జడేజాది. ఒక మంచి ఆల్రౌండర్ ఇండియాకు సంబంధించి ఒక మంచి ఆల్రౌండర్ తను రిటైర్మెంట్ ప్రకటించాడు. జడేజా ఒకనొక సందర్భంలో ఎటువంటి కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడో మనకి ఇన్ఫ్యాక్ట్ నెమరేసుకుంటే కనుక కళ్ళ ముందల కదలాడుతూ ఉంటాయి. అది టీ20 ఫార్మాట్స్ కావచ్చు, వన్డే ఇంటర్నేషనల్ కావచ్చు, ఈవెన్ టెస్ట్లో కూడా తన స్పిన్తో మాయ చేశాడనే చెప్పుకోవాలి. అటువంటి స్పిన్నర్, ఆల్రౌండర్, అవును అటువంటి ఆల్రౌండర్ ఇక ఇంటర్నేషనల్ టీ20 నుంచి తప్పుకుంటున్నాడు, రిటైర్మెంట్ ప్రకటించాడు. సో ఈ నేపథ్యంలో మీకు జడేజా అంటే గుర్తుకొచ్చే మ్యాచ్ ఏంటి, ఎక్కడ, ఏ సందర్భంలో ఉంది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. రవీంద్ర జడేజా అలాగే MS ధోని వీళ్ళ కాంబినేషన్ ఎట్లా ఉంటుందో మనం ఇన్ఫ్యాక్ట్ IPLలో చూసాం. ఇప్పుడు రవీంద్ర జడేజా ఇంటర్నేషనల్ టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు, రిటైర్మెంట్ ఇచ్చాడు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. కప్పు పట్టుకున్న ఆనందంలో, అవును కప్పు పట్టుకున్న ఆనందంలో ఒక్కసారి మీరు చూడొచ్చు. మొహంలో
చిరునవ్వులు విరబూసాయనే చెప్పుకోవాలి. అటువంటి రవీంద్ర జడేజా ఇప్పుడు ఇంటర్నేషనల్ T20 ఫార్మాట్ నుంచి క్షమించాలి, మాటమాటికి రిజిగ్నేషన్ అయిపోతుంది, నోటంటే వచ్చేస్తున్నందుకు తను రిటైర్మెంట్ ప్రకటించాడు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి ఆ పోస్ట్ మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. విత్ ఏ హార్ట్ ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఐ బిడ్ ఫేర్వెల్ టు T20 ఇంటర్నేషనల్స్. Like a steadfast horse galloping with pride, I have been given my best for my country and will continue to do so in other formats అంటూ కూడా చెప్పుకొచ్చాడు. Winning the T20 World Cup was a dream come true, a pinnacle of my T20 international career. Thank you for the memories and the cheers and the unwavering support అంటూ కూడా ఒక భావోద్వేగమైన పోస్ట్ని రాసుకొచ్చాడు జడేజా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇంటర్నేషనల్ T20 వరల్డ్ కప్ ని సాధించిన తర్వాత మహామహులందరూ ఒక్కొక్కరుగా పొట్టి క్రికెట్ వీడ్కోలు పలుకుతున్నారు. T20 ఫార్మాట్ నుంచి, ఇంటర్నేషనల్ T20 ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు. ఇప్పుడు రవీంద్ర జడేజా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. T20లకు గుడ్ బై చెప్పేశాడు రవీంద్ర జడేజా. అవకాశం వచ్చిన ప్రతిసారి న్యాయం చేశానంటూ కూడా ఒక భావోద్వేగమైన సోషల్ మీడియాలో పోస్ట్ రాసుకొచ్చాడు రవీంద్ర జడేజా. T20 వరల్డ్ కప్ గెలవాలి అన్న కల నెరవేరింది. 74 T20 మ్యాచ్లు ఆడాడు జడేజా. 41 ఇన్నింగ్స్లలో 515 రన్స్ సాధించాడు జడేజా. 54 వికెట్లు తీశాడు రవీంద్ర జడేజా. జడ్డు నిన్న T20లకు రిటైర్మెంట్ ప్రకటించారు కోహ్లీ, రోహిత్. ఈరోజు రవీంద్ర జడేజా T20 ఫార్మాట్కు, ఇంటర్నేషనల్ T20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐ హ్యావ్ ఆల్వేస్ గివెన్ మై బెస్ట్ అంటూ కూడా రాసుకొచ్చాడు. ఒక్కసారి ఆ పోస్ట్ని చదివి వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి ఆ పోస్ట్ని మీరు చూస్తున్నారు. విత్ ఏ హార్ట్ ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఐ బిడ్ ఫేర్వెల్ టు T20 ఇంటర్నేషనల్స్. లైక్ ఏ steadfast horse galloping with pride, I have always given my best for my country and I will continue to do so in other formats అంటూ కూడా చెప్పుకొచ్చాడు. Winning the T20 World Cup was a dream come true, a pinnacle of my T20 international career. Thank you for the memories, the cheers and the unwavering support అంటూ జై హింద్ అంటూ రవీంద్ర జడేజా ఒక సుదీర్ఘమైన భావోద్వేగమైన పోస్ట్ని రాసుకొచ్చాడని చెప్పుకోవాలి. జడేజా ముద్దుగా జడ్డు అని పిలుచుకుంటూ ఉంటారు. తనకు ఇన్ఫ్యాక్ట్ T20 ఇంటర్నేషనల్ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు రవీంద్ర జడేజా. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్గా, అలాగే ఆల్రౌండర్గా, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్గా చాలా కీలకమైన మ్యాచ్లలో కీలకమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కొన్ని సందర్భాల్లో అయితే మాత్రం ఒంటి చేత్తోనే మ్యాచ్ని గెలిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. బౌలింగ్లోకి వచ్చేటప్పటికీ వికెట్లో అంతగా తీయలేకపోయినా కూడా రన్స్ని కట్టడి చేయడంలో తనంత కీలక పాత్ర పోషించాడు జడేజా. అటువంటి జడేజా ఇంటర్నేషనల్ పొట్టి క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. ఇంటర్నేషనల్ T20 ఫార్మాట్కి రిటైర్మెంట్ తీసుకున్నాడు జడేజా. విజువల్స్ మీరు చూస్తున్నారు. రవీంద్ర జడేజా రాసుకొచ్చిన సుదీర్ఘమైన పోస్ట్. ఒక్కసారి ఆ తర్వాత కమెంట్స్ చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ కూడా రిప్లై ఇచ్చాడు. తలపతి అంటూ కూడా రుతురాజ్ గైక్వాడ్ తను రిప్లై ఇచ్చాడు. దాంతోపాటు మరికొంతమంది కూడా ఇదే అంశానికి సంబంధించి ఎస్ హ్యాపీ ఫేర్వెల్ తలపతి అంటూ మరికొంతమంది చెన్నై సూపర్ కింగ్స్కి ఆడినప్పుడు ఎటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడో చూసాం. ధోని, జడేజా. ఇన్ఫ్యాక్ట్ జడేజాతో ఉన్నప్పుడు కాంబినేషన్ మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. వికెట్ల మధ్య చాలా వేగంగా పరిగెడుతూ ఉంటాడు. జడ్డు దగ్గర బాల్ ఉందంటే కనుక బ్యాటర్ ఆగాల్సిందే, ఎందుకంటే అంత డైరెక్ట్ షూటింగ్ చేస్తూ ఉంటాడు. ఇన్ఫ్యాక్ట్ బాల్ త్రో చేశాడంటే ఇటు ఫీల్డర్ దగ్గర, ఇన్ఫ్యాక్ట్ బౌలర్ దగ్గర కావచ్చు, లేకపోతే వికెట్ కీపర్ దగ్గర కావచ్చు, వాళ్ళకి అంత పెద్ద శ్రమ ఉండదు. డైరెక్ట్గా వికెట్లకు తగిలే సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. ఫీల్డింగ్లోనూ అలాగే చురుగ్గా ఉంటాడు. అంతే చిరుతగా, అంటే చిరుత అనే మాట కనుక మాట్లాడగలిగితే ఇక్కడ ఒక చిరుత అనే చెప్పుకోవాలి. ఒక విరాట్ కోహ్లీ, ఒక జడేజా వీళ్ళు ఫీల్డింగ్లో ఉన్నారంటే కనుక అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఇన్ఫాక్ట్ ఒకనొక సందర్భంలో యువరాజ్ గురించి మనం మాట్లాడుకునే వాళ్ళం. ఆ స్థాయిలో ఎగిరేవాడు, ఆ స్థాయిలో బంతులను పట్టేవాళ్ళు అంటూ కూడా. సో ఇప్పుడు జడేజా, కోహ్లీకి సంబంధించి మాట్లాడుకుంటే